ఈ కడవరి దినాల్లో సంఘం ఏమైపోయిందో చెప్తాను. ఈ కడవరి దినాల్లో సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, బ్రాంచ్ మందిరాలు పెరుగుతున్నాయి. మా మందిరానికి 10,000 వస్తున్నారు, 1,00,000 మంది వస్తున్నారు, 10 లక్షల మంది వస్తున్నారు. సంఘాలు పెరుగుతున్నాయి, సంఖ్య పెరుగుతుంది, కానీ భక్తి తగ్గిపోతుంది. ప్రభుతో గడిపే వ్యక్తులు తగ్గిపోతున్నారు, ప్రార్థనా పరులు తగ్గిపోతున్నారు, ఉపవసించే ప్రజలు తగ్గిపోతున్నారు. మందిరాన్ని క్రమంగా వచ్చి దేవుని మందిరంలో రొమ్ము కొట్టుకుంటూ ఏడ్చే ప్రజలు తక్కువైపోతున్నారు. ఏ సేవకుడిని అడిగినా, ఒకప్పుడు మా సంఘానికి 100 మంది వచ్చేవాళ్ళండి, ఇప్పుడు 500 మంది వస్తున్నారండి. 100 మంది ఉన్నప్పుడు ఉపవాస ప్రార్థనకి ఎంతమంది వచ్చేవాళ్ళు అయ్యా? 50 మంది వచ్చేవాళ్ళండి. ఇప్పుడు 1000 మంది అయ్యారు కదా, ఎంతమంది వస్తున్నారండి? ఒక 20 మంది. ఏంటి సంఖ్య పెరిగింది కానీ భక్తి సరుకు ప్రజల్లో తగ్గిపోతుంది. సంఘాలు విస్తరిస్తున్నాయి కానీ ఆ ఆత్మీయ నాణ్యత ప్రజల్లో కొదువైపోతుంది. పట్టుమని 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థన చేయలేని భ్రష్ట యవ్వనతరం ఎంతమంది లేరు మందిరాల్లో? పట్టుమని 10 నిమిషాలు దేవుని సన్నిధిలో మోకరించి ఏడవలేని స్థితిలో ఉన్న ప్రజలు ఎంతమంది లేరు? ఏం తమ్ముడా ప్రార్థన చేసుకోలేదు? టైం లేదన్నా. 10 నిమిషాలు ప్రార్థన చేసుకోవడానికి నీకు టైం లేదా? రోజుకొచ్చి సెల్ ఫోన్తో ఎంతసేపు గడుపుతున్నావు? 3 గంటలన్నా, 4 గంటలన్నా? మంచమే వెళ్ళేటప్పుడు కూడా ఒకప్పుడు చాలామంది క్రైస్తవులు మంచం మీదకి వెళ్ళేటప్పుడు తలగడ పక్కన బైబిల్ పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ బాయా? ఈరోజు చూడండి, ప్రభు నమ్ముకున్న తర్వాత ఆస్తి పరులు అయిపోయారు. ఆస్తి పెరిగింది, భక్తి తగ్గింది.